గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. కరోనా వైరస్ రోజు రోజుకు ప్రబలిపోతున్నటువంటి ఈ టైంలో మనం ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కింగ్స్ కాలేజ్ లండన్లో జరిగినటువంటి ఒక రీసెర్చ్, దాదాపు 2700 మంది మీద చేశారు. వాళ్ళల్లో వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయనేది పాయింట్. 14 రకాలైనటువంటి జబ్బు లక్షణాలని ఐడెంటిఫై చేశారు. సో ఈ లక్షణాలతోని 6 క్లస్టర్స్ చేశారు, 6 గ్రూపులు చేశారు పేషెంట్లని. ఏ గ్రూప్లో వాళ్ళకి తక్కువ రిస్క్ ఉంటుంది, ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఏ లక్షణాలు ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఏ లక్షణాలు ఉంటే తక్కువ రిస్క్ ఉంటుంది, ఏ లక్షణాలు ఉన్న వాళ్ళకి అంటే ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది, ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది అనేటటువంటి దాన్ని బట్టి అది చేయటం అనేది జరిగింది. మనం దీన్ని చాలా కేర్ఫుల్గా చూద్దాం. 6 గ్రూప్స్ మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయింది. ఈ వ్యక్తి వయసు ఎంత, ఈ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, అంటే ఈయనకి ఇంతకు ముందున్న జబ్బులు ఏంటి, అంటే గుండె జబ్బులు ఉన్నాయా, కిడ్నీ జబ్బులు ఉన్నాయా, వయసు ఎక్కువ ఉందా, ఆల్రెడీ ఉన్న జబ్బుల సంగతి ఏంటి, సో ఆరోగ్యంగా ఉన్నాడా, ఆయన ఏ వయసు వాళ్ళు అనే దాన్ని బట్టి. సో ఇందులో ఎట్లా చేశారంటే ఈ యొక్క ఆ సిమ్టమ్స్ని బేసిస్ చేసుకొని నేను కొంచెం చెప్తుంటాను మీకు క్లియర్గా అర్థం కావటానికి. 6 గ్రూపుల్లో నెంబర్ 1 గ్రూప్ ఏంటంటే ఫ్లూ లైక్ విత్ నో ఫీవర్. ఫ్లూ లైక్ అంటే ఏమొస్తుంది, ఇందులో హెడేక్ ఉంటుంది, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, కాఫ్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఛాతీ నొప్పి ఉంటుంది, బట్ జ్వరం ఉండదు. ఇది గ్రూప్ 1. సో తలనొప్పి, వాసన కోల్పోవటం, దాని తర్వాత అంత ఒళ్ళంతా కొంచెం నొప్పులు ఉన్నట్టుగా అనిపించటం, కాఫ్ ఉండటం, కొంచెం మైల్డ్ కాఫ్, సోర్ థ్రోట్ ఏదో గొంతులో ఏదో అడ్డం పడ్డట్టో సంథింగ్ ఉండటం, ఛాతీ కొంచెం నొప్పిగా ఉండటం, బట్ ఫీవర్ ఉండదు. ఇది ఫ్లూ లైక్ బట్ నో ఫీవర్. నెంబర్ 2 ఏంటి, ఫ్లూ లైక్ విత్ ఫీవర్, రెండో గ్రూప్. ఈ గ్రూప్ ఏంటి, హెడేక్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, లాస్ ఆఫ్ స్మెల్, ఈ యొక్క వాసన కోల్పోతాం, దగ్గు ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, హోయర్స్నెస్ ఉంటుంది, అంటే గొంతు బొంగురు పోద్ది, కొంచెం ఫీవర్ ఉంటుంది, దాని తర్వాత లాస్ ఆఫ్ ఎప్టైట్ ఉంటుంది, కొంచెం ఆకలి తగ్గుద్ది, అంటే విత్ ఫీవర్ అన్నమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మూడోది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే ఏంది, జీర్ణకోశానికి సంబంధించిన సిమ్టమ్స్తో కలిసి ఉండేది మూడో గ్రూప్. ఇందులో ఏముంటాయి, తలనొప్పి ఉంటుంది, హెడేక్, తర్వాత వాసన కోల్పోవటం ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, ఆకలి కోల్పోవటం, డయేరియా ఉంటుంది, ఇందులో విరోచనాలు అయితే ఉంటాయి, మాటికి బాత్రూమ్ పోవటం, విరోచనాలు, సోర్ థ్రోట్ ఉంటుంది, మామూలుగా గొంతు ఇట్లా పచ్చి చేయటం ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది ఇక్కడ కూడా, బట్ కాఫ్ ఎక్కువ ఉండదు. సో శ్వాస వ్యవస్థ అంటే దగ్గు కంటే కూడా మోషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్. ఇది 3rd క్లస్టర్, 3rd వెరైటీ. 4th ఏంటి, 4th క్లస్టర్ ఆర్ 4th గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్లో ఏముంటాయంటే సివియర్ లెవెల్ 1 విత్ ఫెటీగ్. ఇక్కడ మొదలైద్ది ఇక సివియారిటీ. ఏంటి ఫెటీగ్ అంటే ఏంటి, నీరసించిపోవటం, అలసిపోవటం, అంటే ఇంకా నాకు చేత కావట్లేదు అనటం, హెడేక్ ఉంటుంది, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, జ్వరం ఉంటుంది, గొంతు హోయర్స్నెస్ ఉంటుంది, గొంతు బొంగురు పోయినట్టు, చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఛాతీలో నొప్పి ఉంటుంది, ఫెటీగ్ ఉంటుంది, అంటే అలసిపోవటం. ఫెటీగ్ని సపరేట్ తీసుకున్నారు చూడండి. ఫెటీగ్ అంటే అలసిపోవటం, అంటే బెడ్లో నుంచి లేవబుద్ధి కాకపోవటం, అబ్బా ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని అనిపించటం, అంటే చేత కాకపోవటం, అలసిపోవటం ఫెటీగ్ అంటారు. 5th క్లస్టర్, 5th గ్రూప్ వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తారు అంటే సివియర్ లెవెల్
విత్ కన్ఫ్యూజన్. ఫస్ట్ ఫెటీగ్ అనుకున్నాం కదా, తర్వాత కన్ఫ్యూజన్, సివియర్ లెవెల్లో కన్ఫ్యూజన్. అంటే ఏంటి? తలనొప్పి ఉంటుంది, హెడేక్, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, అంటే ఆకలి కోల్పోవటం, కాఫ్ ఉంటుంది, దగ్గు, ఫీవర్ ఉంటుంది, జ్వరం, గొంతు బొంగురు పోవటం ఉంటుంది, కొంచెం హోయర్స్నెస్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, గొంతులో ఎలాగో ఉండటం, చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఛాతీలో నొప్పి ఉంటుంది, ఫెటీగ్ కూడా ఉంటుంది, అంటే అలసిపోవటం, నీరసించిపోవటం, చేతగాపోవటం, ఫెటీగ్ అనుకున్నాం కదా అది ఉంటుంది. దీంతో పాటు మజిల్ పెయిన్స్ ఉంటాయి. అతి ముఖ్యమైనది కన్ఫ్యూజన్ ఉంటుంది. సడన్గా మనం ఎక్కడున్నాం, మనకు అర్థం కాదు ఎక్కడున్నాం. కన్ఫ్యూజన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇంకా హాస్పిటల్ పోవాలని అర్థం, ఇంకా అది లేట్ చేయాల్సిన కేసు కాదు. సో అది 5th. 6th గ్రూప్ ఏంది? సివియర్ లెవెల్లో 3 ఇది అబ్డామినల్ అండ్ రెస్పిరేటరీ. అంటే మనకు జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. ఎట్లా? ఇందులో హెడేక్ ఉంటుంది, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, వాసన కోల్పోతాం, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, ఆకలి కోల్పోతాం, దగ్గు ఉంటుంది, కాఫ్, ఫీవర్ ఉంటుంది, జ్వరం, హోయర్స్నెస్ ఉంటుంది, గొంతు బొంగురు పోవటం. దాని తర్వాత సోర్ థ్రోట్ ఉంటుంది, గొంతులో ఏదో పచ్చి చేసినట్టు ఉండటం, చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఛాతీ నొప్పి. ఇందులో ఫెటీగ్ ఉంటుంది, అలసిపోవటం, కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడున్నామో తెలవకపోవటం, మజిల్ పెయిన్స్ ఉంటాయి, అంటే ఒళ్ళంతా ఎవరో కొట్టినట్టు, దెబ్బలు తగిలినట్టు ఆ పెయిన్స్ ఉంటాయి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. మాటలు కంప్లీట్ చేయలేం మనం, మాట్లాడుతుంటే మధ్యన ఆగిపోయి మాట్లాడుతుంటాం, కంటిన్యూస్గా మాట్లాడలేం. డయేరియా ఉంటుంది, లూజ్ మోషన్స్, విరోచనాలు ఉంటాయి, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. కంపల్సరిగా ఈ 6th ఉంటే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రూప్ 6 ఉన్నవాళ్ళు 20% మందికి రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం, 20% మందికి. అదే ఫస్ట్ గ్రూపులో ఉన్నవాళ్ళు ఏం చెప్పుకున్నాం మనం? ఫ్లూ లైక్ విత్ నో ఫీవర్ ఉన్నవాళ్ళకి ఓన్లీ 1 to 2% పీపుల్కే ఫ్యూచర్లో అవసరం పడవచ్చు రెస్పిరేటరీ సపోర్ట్. అంటే ఏంటి? 1st, 2nd, 3rd వరకు మనం ఇంట్లో ఉండి, ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని శాచురేషన్ మెయింటైన్ చేసుకుంటా, విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, దాని తర్వాత కొంత డాక్టర్ని వీడియో కన్సల్టేషన్స్ చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటే సరిపోద్ది. వీళ్ళలో ఉన్నవాళ్ళు కూడా సీరియస్ అవ్వచ్చు, కానీ ఎంత అంటే 100 మందిలో ఒకళ్ళు లేదా ఇద్దరే ఫస్ట్ గ్రూప్లో, సెకండ్ గ్రూప్లో ఉంటాయి. అంటే ఇక గ్రూప్ పెరుగుతూ ఉంటే ఎక్కువైతుంటుంది. అదే 6th గ్రూప్కి వచ్చేసరికల్లా 20% మంది అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాళ్లకు రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం. అంటే దీన్ని బట్టి వైరస్ ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 6 రకాల గ్రూపులుగా మనం క్లస్టర్స్ చేసాం. మళ్ళీ చూసుకోండి, మీరు ఏ గ్రూప్లో ఉన్నారో చూసుకోండి. ఆ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్లో ఉన్నారా, సెకండా, థర్డా, 4th, 5th, 6th? ఇందులో ఉన్నవాళ్ళు అసలు ఏ జబ్బు లేని ఉన్నారా? మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు? 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40, 50, 60, ఏ దశాబ్దంలో ఉన్నారు ఒకటి. తర్వాత మీకు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది చూసుకోండి. దాని తర్వాత మీ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ కానీ, ఇంకా అన్నీ, మీ ఇమ్యూనిటీ పవర్ కానీ అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఇంట్లో ఉండాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంటుంది. అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మన వైరస్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఎప్పుడైనా ఎట్లయినా ప్రజెంట్ చేయొచ్చు. అదే వీక్ ఉన్నారనుకోండి, ఎవరైనా వైరస్ ఎంటర్ అయిందంటే వీక్ ఉన్న పర్సనాలిటీ అంటే ఏంటి? వైరస్ వచ్చి ఇట్లా తోచినట్టు మనం తోయగానే కింద పడిపోతాం. అదే పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, ఏదైనా జబ్బులు ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, శక్తి లేని వాళ్ళు బలంగా గ్రూప్ 6లో వెళ్ళారంటే ఇట్లా తోస్తే కింద పడిపోతాం. అంటే కింద పడ్డవాళ్ళు లేవలేకపోవచ్చు, కొంతమంది లేచి నిలబడవచ్చు. అదే ఫస్ట్ బాగా 20 సంవత్సరాలు, 30, 40లో ఉన్నాయి, వైరస్ వచ్చింది, ఎంటర్ అయిందంటే వైరస్ వచ్చి తగిలినట్టు మనకి
మనం ఏమందు, కాకపోతే కొంచెం అంత జర్కిస్తాం, కానీ నిలబడతాం గట్టిగా, మనం విత్ స్టాండ్ అవుతాం. సో దాన్ని ఎదిరిస్తాం, మన ఇమ్యూనిటీ శక్తితో దాన్ని ఎదిరిస్తాం. మనం దానికి కొంచెం సపోర్ట్ అవసరం. ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్ తీసుకోండి. కొన్ని రకాలైనటువంటి మందులు, పారాసిటమాల్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, విటమిన్ సి కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, కొంచెం కషాయం తాగటం కానివ్వండి, చక్కటి ఆహారం తీసుకోవటం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, దాని తర్వాత టెన్షన్ ఫ్రీగా ఉండటం కానివ్వండి, ఇలాంటివి తీసుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడు ఎవరైనా మనకు అనుమానం వస్తుంది కదా, ఎందుకు జ్వరం సడన్గా రావటమో, చేత కాకపోవటమో, ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ కన్ఫ్యూజ్ అవటమో, అలసిపోవటమో, తలనొప్పి రావటమో, తర్వాత గొంతులో ఎట్నెట్టునో అనిపించటమో, గొంతు బొంగురు పోయినట్టు అనిపించటమో, కడుపుల నొప్పి రావటమో, దాని తర్వాత చేతగాను విరోచనాలు అవ్వటమో, ఇలాంటి లక్షణాలన్నీ 14 రకాలైనటువంటి సిమ్టమ్స్. ఈ దాంట్లో ఏ కాంబినేషన్లో మీకు ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మనం డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్లోన డైరెక్ట్ పోయి కన్సల్ట్ చేయటమా, ఏ పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో. కాబట్టి ఇది మనం కంపల్సరిగా ఈ విషయాలు, అంటే వైరస్ ఎంటర్ అయిన తర్వాత రోగ లక్షణాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకోండి. సో చిన్న చిన్న టెంపరేచర్ చూసుకునేటటువంటిది పెట్టుకోండి. ఒక్కసారి మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్కి ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల. మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బయట ఇన్ఫెక్ట్ అయ్యి వస్తారు, ఇంట్లో 5 ఉన్నా 10 మంది ఉన్నా అందరం ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి దూరంగా ఉండటం, బయటికి ఏ వ్యక్తి అయితే ఎక్కువ సార్లు పోతున్నాడో ఆయన మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు కూరగాయలకు పోయాను ఒక ఆయన ఉంటాడు, ఆఫీసుకు పోయి వచ్చి ఒక ఆయన ఉంటాడు, ఇంట్లో 2 పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వీళ్ళు ఎక్కువగా బయటికి పోరు అనుకుందాం. ఈయన మాత్రమే బయటికి పోతుండే, ఆఫీసుకు పోయినా, కూరగాయలకు పోయినా, లేకపోతే అంటే ఎర్నింగ్ చేసే ఆయన కాబట్టి బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతను మాత్రం కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి. తెలియదు మనకు, ఎందుకంటే బయటికి పోతున్నావు కాబట్టి మీరు ఎవరిని కలిశారో, ఎక్కడ ఇన్ఫెక్ట్ అయ్యారో మనకు తెలియదు. మనకు జ్వరం వచ్చి నేను చెప్పిన సిమ్టమ్స్ వచ్చే లోపే మీరు వైరస్ని రిలీజ్ చేస్తుంటారు ఇంట్లో. ఆ వైరస్ ఆల్రెడీ మిగతా వాళ్ళకి వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి సిమ్టమ్స్ రాకముందు వైరస్ ఎక్కువ ఉంటుంది. జ్వరం మొదలైన రోజు విపరీతంగా వైరస్ రిలీజ్ అవుతుంటుంది. ఒక 5 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు, డిపెండింగ్ అపాన్ ద క్వాంటా ఆఫ్ ద ఇన్ఫెక్టియస్నెస్. ఆ క్వాంటమ్ని బట్టి, ఆ సైజుని బట్టి, ఆ ఇనాక్యులంని బట్టి, ఆ వైరస్ లోడ్ని బట్టి ఆ వైరస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మన ఇంట్లో. సో ఏసీ రూముల్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది వైరస్. కాబట్టి ఓపెన్ ప్లేసుల్లో ఉండండి, సాధ్యమైనంత వరకు టెర్రస్ మీద ఉండండి. సో ఇట్లాంటివి తీసుకోండి, కానీ భయపడకండి, అవగాహన పెంచుకోండి. మీరు పోయి పరీక్షలు చేయించుకుంటే సడన్గా మీకు కరోనా పాజిటివ్ అని వస్తే సడన్గా ఇంకా గుండె ఆగిపోయినంత పని అట్లా అవ్వకండి. ధైర్యం తెచ్చుకోండి. ప్రపంచం అందరూ బాధపడుతున్నారు, మీతో పాటు కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి సడన్గా తలకిందులు అయిపోయినట్టు మీ ప్రపంచం, ఇల్లంతా ఏందో ఇంకంతా ఒకలాంటి షాక్ గురైపోయి ఏడవటం, లేకపోతే ఇంకా ఏంది కర్మ అనుకోవటం మీరు కనుక చేస్తే మీ ఇమ్యూనిటీ పడిపోద్ది. ఖచ్చితంగా టెన్షన్ వల్ల ఇమ్యూనిటీ పడిపోద్ది, భయం వల్ల ఇమ్యూనిటీ పడిపోద్ది, నిద్ర పట్టదు, ఇమ్యూనిటీ పడిపోద్ది, ఆకలి ఉండదు. అసలు ఇది ఆకలి లేకుండా చేస్తుంది. మీకు ఇంకా భయంతో అయితే ఇంకా ఆకలి చచ్చిపోద్ది. కాబట్టి ఇవన్నీ వస్తాయి, పోయి పరీక్షలు చేయించుకుంటాం, పాజిటివ్ రావచ్చు. ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని చెప్పండి, ధైర్యాన్ని పొందండి. మీ డాక్టర్ని ఆన్లైన్లో కన్సల్ట్ చేయండి. ఈ గ్రూప్లో మీరు ఎక్కడున్నారో మెల్లమెల్లగా రోజుకు రోజు చూసుకోండి. ఈ వీడియోని మీకు మంచిగా అనిపిస్తే మీరు 10 మందికి షేర్ చేయండి, మీ బంధువులతో షేర్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు కావాల్సింది మనకేంటంటే అవేర్నెస్. కాబట్టి మళ్ళీ మొదటికి వస్తున్నాం, మాస్కులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ ఏం చెప్పాడంటే ఈ పాండమిక్ని ఆపాలంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఉన్న ఆయుధాలు 3. ఒకటి మాస్క్ పెట్టుకోవటం,
2 దూరాన్ని పాటించటం, 3 శుభ్రంగా చేతులు కడుక్కోవటం. ఇది మాత్రమే. మొదటి 2 చాలా చాలా ఇంపార్టెంట్. మాస్క్ అన్నిటికంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్. డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. క్లోజ్గా వచ్చి మాట్లాడకండి. ఫ్యామిలీ సభ్యులు కూడా మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీలోనే ఒక స్టడీలో రీసెర్చ్లో ఏం జరిగిందంటే 85% ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్లనే ఈ సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా దూరంగా కూర్చోండి ప్లేస్ ఉంటే, లేదంటే బయట ఒకళ్ళు కూర్చోండి, బాల్కనీ వాడు ఒకళ్ళు కూర్చోండి, రూమ్లో ఒకళ్ళు కూర్చోండి, హాల్లో ఒకళ్ళు కూర్చోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి పనులలో వాళ్ళు ఉండండి. సో ఇట్లాంటివి షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి, భయపడకండి, అవగాహన పెంచుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేను చెప్పిన వాటిల్లో ఏ గ్రూప్లో ఉన్నారో మీరు మళ్ళీ చూసుకోండి. సో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మందులు వచ్చినాయి, కొన్ని రకాల మందులు వచ్చినాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన దానికంటే జూలైలో మందులు వచ్చాయి. కొంచెం సేఫ్ పొజిషన్లోనే ఉన్నాం మనం. సో రెస్పిరేటరీ సపోర్ట్ ఎవరికి అవసరం పడుతుంది, ఎవరికి అవసరం పడదు. 1 to 6 ఫస్ట్ 3 వరకు అంత అవసరం పడకపోవచ్చు. ఇక లాస్ట్ 3 వస్తూ ఉంటే హాస్పిటల్ అడ్మిషన్ అనేది అవసరం పడవచ్చు. దాంతోపాటు మీకు ఏ జబ్బులు ఉన్నాయో అనే దాన్ని బట్టి, మీ యొక్క భయాన్ని బట్టి, మీరు తినటాన్ని బట్టి నీళ్లు బాగా తాగండి. సో లిక్విడ్ డైట్ బాగా తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. సో చక్కగా తినండి. నాన్ వెజ్ కూడా తినొచ్చు. మీరు ఎగ్స్ తినండి, ఎగ్స్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినండి. శుభ్రంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అంతేగాని కంగారు అయిపోయి, మెంటల్ అయిపోయి, ఆందోళన చెందేసి ఇంట్లో తిట్టుకోవటాలు, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, నువ్వు బయటికి ఎందుకు పోయావు, నీ వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది అని మనంతటా మనం తిట్టుకొని ఇల్లంతా అశాంతి చేసుకోవద్దు. వచ్చింది తప్పదు. అమితాబ్ లాంటి కుటుంబానికే వచ్చింది. మీరెంత నేనెంత, ఎవరికైనా రావచ్చు ఈ దేశంలో. సెలబ్రిటీలకు వచ్చింది, పాలిటీషియన్స్కి వచ్చింది, సో స్పోర్ట్స్ స్టార్కి వచ్చింది, హయ్యెస్ట్ ఎవరుంటే వాళ్ళకు వచ్చింది. ఇది ఎవరిని వదలదు. దీనికి బీద లేదు, ధనిక లేదు, లేకపోతే ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఆడ లేదు, మగ లేదు, పిల్లలు లేదు, మధ్య వయస్కులు లేదు, ముసలివాళ్ళు లేరు. ఎవరికైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాన్ని ధైర్యంతో మాత్రం ఎదుర్కోవాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్.